రమ్యకృష్ణ 1967 సెప్టెంబర్ 15న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఆమె 200 పైగా సినిమాల్లో నటించారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించడం ద్వారా ఆమె ఒక అరుదైన రికార్డును సృష్టించారు. రమ్యకృష్ణ ఒక గ్లామర్ డాల్ గా, కేరింగ్ భార్యగా, అంకిత భావం గల తల్లిగా, ఒక దురహంకారపు అమ్మాయిగా అనేక ఛాలెంజింగ్ రోల్స్ లో నటించి మెప్పించింది. ఆమె కూచిపూడి భరతనాట్యం నేర్చుకుని అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఆమె ప్రముఖ తెలుగు హాస్య నటుడు చో రామస్వామి మేనకోడలు. ఆమె తెలుగు సినిమా దర్శకుడు కృష్ణవంశీని జూన్ 12న 2003లో వివాహం చేసుకున్నారు. రమ్యకృష్ణ దంపతులకు రిత్విక్ అనే కుమారుడు ఉన్నాడు. రమ్యకృష్ణ 13 సంవత్సరాల వయసులో ఆమె నటనను ప్రారంభించింది. ఆమె తన మొదటి సినిమా తమిళంలో వైజీ మహేంద్రన్ సరసన వెల్లై మనసు అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. తన మొదటి మూవీలో నటించినప్పుడు ఆమె 8వ తరగతి చదువుతుంది. రమ్యకృష్ణ తెలుగులో నటించిన మొదటి సినిమా భలే మిత్రులు. తన ఫస్ట్ తెలుగు సినిమా భలే మిత్రులు అయినప్పటికీ కూడా కాశీనాథ్ విశ్వనాథ్ రచనలో 1987వ సంవత్సరంలో వచ్చిన సూత్రధారులు సినిమాతో ఒక నటిగా రమ్యకృష్ణకు మొదటి బ్రేక్ వచ్చింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కె రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో తెలుగు సినిమా పరిశ్రమలో ఒక స్టార్ గా ఎదిగింది. ఒక దక్షిణ భారత నటి 2 దశాబ్దాల పాటు తన ఖాతాలో 200 పైగా చిత్రాలలో నటించడం ఒక విశేషం. ఆమె చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, జగపతి బాబు వంటి హీరోలతోనే కాకుండా అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు, కృష్ణ, శోభన్ బాబు వంటి నిన్నటి తరం హీరోలతో కూడా పనిచేసిన అనుభవం రమ్యకృష్ణది. ఆమె తమిళ చిత్రం పాదయప్ప, తెలుగులో అదే నరసింహ, సౌత్ ఇండియాతో పాటు అంతర్జాతీయంగా జపాన్, సింగపూర్, లండన్ మరియు ప్యారిస్ లో కూడా విడుదలయ్యి రమ్యకృష్ణకు జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. నరసింహ సినిమాలో తన విలనిజాన్ని ఒక కొత్త కోణంలో చూపెట్టి రాబో తరాల హీరోయిన్లకు విలన్ క్యారెక్టర్ కావాలంటే ఆ సినిమాలో రమ్యకృష్ణన్ ఉండాలని కోరుకునేలా చేశారు. ఉత్తమ నటిగా 1988లో వచ్చిన కంటే కూతుర్ని కనాలి సినిమా ద్వారా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు దక్కించుకుంది. రమ్యకృష్ణ సన్ టీవీలోని తంగవెట్టె గేమ్ షోలో కనిపించారు. రమ్య తన కుమారుడు రిత్విక్ పేరిట కంపెనీ ప్రారంభించింది. రమ్యకృష్ణన్ ఇప్పుడు బాహుబలి ద బిగినింగ్ సినిమాతో మరోసారి తన సత్తా నిరూపించుకున్నారు. ఈ సినిమాలోని తన నటనకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తన నట విశ్వరూపంతో మరోసారి తనకు సాటి ఎవరు లేరని నిరూపించుకుంది. ప్రస్తుతం బాహుబలి 2వ భాగంలో బిజీగా ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.